హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కదా బంగారు నాణెం. ఎప్పటిలానే ఓ రోజు అక్బర్ కొలువు జరుగుతోంది. ఈ సందర్భంగా అక్బర్ బీర్బల్తో, నీకు న్యాయం కావాలా, బంగారు నాణెం కావాలా, ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోమంటే ఏది చేసుకుంటావు అని అడిగాడు. ఏమాత్రం ఆలోచించకుండా బీర్బల్ వెంటనే నాకు బంగారు నాణెమే కావాలి జహాపన అన్నాడు. ఈ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. బీర్బల్పై ఈర్ష్య అసూయ ఉన్నవారు మాత్రం తెగ ఆనందపడ్డారు. బీర్బల్ జవాబు విన్న అక్బర్, బీర్బల్, ఇప్పటికీ నా చెవులను నేను నమ్మలేకపోతున్నా. నీకు బంగారు నాణెమే కావాలా అన్నాడు. అవును మహారాజా, నేనిప్పటికీ మీ నుంచి బంగారు నాణాన్నే కోరుకుంటున్నాను అన్నాడు బీర్బల్. దీంతో అక్బర్ కాస్త అసహనానికి మరి కాస్త ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే బీర్బల్, మన్నించండి జహాపన, ఎవరైనా ఏమైనా కోరుకోమంటే వాళ్ళు తమ దగ్గర లేనిదాన్నే ఎంపిక చేసుకుంటారు. మీ చల్లని పాలనలో మాకు చక్కని న్యాయం దొరుకుతుంది. మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను మీ నుంచి బంగారు నాణాన్నే కోరుకున్నాను అని వినయంగా చెప్పాడు. ఈ సమాధానంతో అక్బర్ ఆగ్రహం, అసహనం రెండూ పోయాయి. ఆనందంతో అక్బర్ బీర్బల్కు ఏకంగా 100 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు. ఇలా తెలివిగా మాట్లాడుతూ బీర్బల్ ఎప్పుడూ కూడా ఒకటి రావాల్సిన చోట 100 సంపాదించుకుంటూనే ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.